ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలుసు. అందుకే చంద్రబాబు విజన్ ని ఆయన ఎంతగానో మెచ్చుకునేవారు. ప్రస్తుతం విజయవాడ వరదల నేపథ్యంలో కూడా చంద్రబాబు పనితీరుపై పవన్ ప్రశంసలు కురిపించారు. అలానే ఈ వయసులో కూడా ఆయన నిబద్ధతను చూసి స్ఫూర్తి పొందాలని మిగతా నేతలకు సూచిస్తున్నారు. అయితే పదే పదే పవన్ బాబును పొగడడం వెనక ఆంతర్యం ఏంటి అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే పవన్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. బాబు విజనరీ ఆయన మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఆయనకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా బాగా తెలుసు అంటున్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా బాబుని మరీ ఎక్కువగా పవన్ పొగుడుతున్నారా? ఈ పొగడ్తల వెనుక పవన్ వ్యూహం ఏంటి? ఇటీవల కాలంలో అనేక సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చంద్రబాబు పనితీరుని, ఆయన విజన్ ని, ఆయన కష్టాన్ని, ఆయన ఆలోచనలను ఇలా చాలా విషయాల్లో మెచ్చేసుకుంటున్నారు. నిజానికి కూటమిలో ఉన్న పార్టీలు ఇంతలా తోటిపక్షం అధినేత గురించి మాట్లాడడం అంటే చాలా ఆలోచిస్తాయి. ఎన్నికల ముందు కట్టిన కూటములు అధికారంలోకి వచ్చాక పొరపచ్చాలుగా మారి ఇబ్బంది పడిన సందర్భాలే ఎక్కువ. ఏపీలో చూస్తే చంద్రబాబు విశేష అనుభవశాలిగా ఉన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ గా ఒక సంచలనంగా ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రభుత్వం ఏర్పాటు ఎలా అన్నది రాజకీయ విశ్లేషకుల్లో ఆశ్చర్యంతో కూడిన సందేహాలను అనేకం కల్పించింది. అయితే కూటమి ప్రభుత్వంలో పవన్ చేరడమే కాదు, బాబుకు డిప్యూటీగా పనిచేసేందుకు సిద్ధమయ్యారు. అలా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తనకు తెలుసు అని తొలి అడుగులలోనే చెప్పేశారు. అలాగే తన మంత్రిత్వ శాఖలను చూసుకుని తన పరిధులు పరిమితులు కూడా చూసుకుంటూ పవన్ చాలా బ్యాలెన్స్ గానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబుని పవన్ పదే పదే పొగుడుతున్నారు. ఇది అంత అవసరమా అన్న చర్చ కూడా ఒకవైపు ఉంది. కూటమిలో బీజేపీ కూడా మిత్రపక్షమే, కానీ ఆ పార్టీ నాయకులు బాబు ఈజ్ గ్రేట్ అని పెద్దగా అనడం లేదు. 1-2 సందర్భాల్లో కూటమి ప్రభుత్వాన్ని బాబు బాగా నడుపుతున్నారు, అది కూడా కేంద్రం సహకారంతో అని వారు అంటూ వచ్చారు. అయితే పవన్ మాత్రం చాలా బోల్డ్ గా ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి ఆయన బాబుని గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఎప్పటి నుంచో చెబుతున్నారు. దాని ప్రకారమే ఆయన మాట్లాడుతున్నారు. బాబుని డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా పవన్ పొగడడం, ఆయన వద్ద నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అనడం, ఇవన్నీ పవన్లో రాజకీయ పరిపక్వతను తెలియజేస్తున్నాయి. అయితే అదే సమయంలో కూటమిలో బాబు ఈజ్ గ్రేట్ అంటే పవన్ ఎప్పటికీ డిప్యూటీ సీఎం గానే మిగిలిపోతారా అన్న చర్చ కూడా జన సైనికులతో పాటు ఆయన అభిమానుల్లో నడుస్తోంది. ఇటీవల జరిగిన పవన్ బర్త్డే వేడుకల్లో అయితే జన సైనికులు పవన్ 2029లో సీఎం అని ఒక టార్గెట్ కూడా పెట్టేశారు. పవన్ సీఎం కావాలన్నదే వారి కోరిక. ఈ పవర్ సరిపోదు, పవర్ స్టారు అని కూడా జన సైనికులు అంటున్నారు. అంటే వారికి కావాల్సింది తమ నాయకుడు సీఎం కావడం. ఇక ఒక బలమైన సామాజిక వర్గంలోనూ పవన్ ని సీఎంగా చూడాలని ఆశ ఉంది. అయితే అది ఈ టర్మ్లో నెరవేరదు అని జన సైనికులు, పవన్ అభిమానులు అయితే ఒక ఆలోచనకు వచ్చారని అర్థమవుతోంది. అందుకే వారు 2029 తమ టార్గెట్ అని అంటున్నారు. మరోవైపు బాబు ఈజ్ గ్రేట్ అని పవన్ అంటున్న తీరుని చూస్తే కనుక 2029లోనూ అది నెరవేరుతుందా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ అయితే జనసేన మిత్రబంధం వదులుకోదు అనే ప్రచారం జరుగుతోంది. అలాగే జనసేన కూడా టీడీపీతోనే ముందుకు సాగుతుంది. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళితే జనసేన జూనియర్ పార్ట్నర్ గానే ఉంటుంది. అలాంటప్పుడు పవన్ సీఎం ఎలా అవుతారనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే కూటమిలో అప్పటికి కూడా పెద్ద పార్టీగా టీడీపీయే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే బాబుని పొగడడంలో పవన్ ఆంతర్యం ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. అయితే పవన్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. బాబు విజనరీని ఆయన మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఆయనకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు అని అంటున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా బాబుని మరీ ఎక్కువగా పవన్ పొగుడుతున్నారా అని అన్నవారికి, అలా అనిపించిన వారికి పవన్ ఆలోచనలు ఏమిటో అర్థం కావు. కానీ పవన్ మాత్రం కూటమిలో ఉపనేతగా తన విధులను, బాధ్యతలను 100% నెరవేర్చే క్రమంలోనే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి కూటమికి బీటలు వారుతాయన్న వైసీపీ ఆశలపై పవన్ ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతున్నారు. కూటమి ఐక్యమత్యంగా నడిచేలా జాగ్రత్త పడుతున్నారు.